చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బాగా గమనించండి, 45 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి వయసే 45 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి వయసే 45 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి వయసు 45 సంవత్సరాలు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే వాటిని మళ్ళీ అమలు చేసేదానికి నేను చేస్తానని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామంలోనే 50 ఇళ్లకు ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి ఒక వాలంటీర్ను పెట్టి ఆ వాలంటీర్తో పాటు సచివాలయాలు, గ్రామాల్లో అనేకమైనటువంటి రైతు సేవా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ సెంటర్లు అనేక కట్టించడమే కాకుండా మనకి ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళితే 72 గంటల్లో పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి ఘనకీర్తి జగన్మోహన్ రెడ్డి గారు దక్కితే దీన్ని పట్టుకొని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వాలంటీర్ అయితే మొగోళ్ళు లేనప్పుడు ఇంటికి పోయి ఆడవాళ్ళ తలుపులు తడతారు, వాలంటీర్ సంచులు మూసే ఉద్యోగం, అది ఒక వేస్ట్ వ్యవస్థ, అది ఒక పనికిమాలిన వ్యవస్థ అని చెప్పినటువంటి 45 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ మాటని ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు జనానికి అందిన తర్వాత జనం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకున్న తర్వాత ఈరోజు ఏమంటున్నా అంటే నేను కూడా వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ పెడతాను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు 5,000 చొప్పున వాళ్ళకు దోషి పెట్టేసినాడు డబ్బులన్నీ అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం బాగుంది, దాన్ని మళ్ళీ నేను 5,000 కాదు 10,000 ఇస్తానంటున్నాడు. ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు పెడితే మన శ్రీలంక లాగానో ఒక పాకిస్తాన్ లాగానో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోతుందని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని నేను అధికంగా కల్పిస్తాను అంటాడు. ఎక్కడి నుండి ఇస్తావా అంటే నేను సంపద సృష్టిస్తా అంటాడు. సంపద ఎట్లా సృష్టిస్తావు? నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 1,500 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. 1,500 రోజులు వర్కింగ్ డేస్లో 1,200 రోజులు నువ్వు దాదాపు అంటే ఓవర్ డ్రాఫ్ట్ మీదనే నువ్వు రోజు ఖర్చులు జరపడానికే 40,000 కోట్లు అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపినావు. ఈరోజు సంపద ఎట్లా సృష్టిస్తావు, ఎట్లా నువ్వు వాళ్ళని చేసుకొచ్చి మళ్ళీ పెంచి పోషిస్తావు, ఎట్లా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తావు అంటే నేను పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్, నేను అది చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మద్దండి. చంద్రబాబు నాయుడు మాటలు ఎన్ని చెప్పినా నిజాలు ఉండవు. ఆయన కేవలం ముఖ్యమంత్రి కావాలి, ఆయన పార్టీ బాగుండాలి, ఆయన కార్యకర్తలు బాగుండాలి, ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఆయన మాత్రమే బాగుండాలి అనుకునే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఆ రోజు మా తండ్రి ఏ విధంగా చేశాడు, మా తండ్రి చేసిన తర్వాత మా తండ్రి చనిపోతే మా తండ్రి ఫోటో ఇళ్లలో ఏ విధంగా పెట్టుకున్నారు, ఈ రోజు నేను కూడా ఆ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒకవేళ రేపు నేను చనిపోయినా కూడా నా ఫోటో, మా నాన్నగారి ఫోటో లాగా నా ఫోటో ఇంట్లో పెట్టుకోవాలని చెప్పి ఒక మంచి మనసుతో చేసినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అలాంటి ముఖ్యమంత్రిని మనందరం ఎంకరేజ్ చేయాలంటే ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు కోటేయాలని మనం